ఈ సమ్మర్లో సలసల్లగా మీ ఎంతమందికి ఈ కుల్ఫీ అనేది ఇష్టం ఉన్నదో 10 నిమిషాలలో మన ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి. పిల్లలు పెద్దోళ్ళు కుల్ఫీ అంటే ఇష్టపడనేటోళ్ళైతే ఎవరుండరు, అందరు ఇష్టపడతారు. ఇలా చేసుకొని ఇంట్లో పిల్లలకి పెద్దోళ్ళకి పెట్టుకోవచ్చు. దీన్నైతే నేను సన్నగా కోసేస్తున్నానండి. మనం బయట తెచ్చుకునే బదులు ఇంట్లోనే 10 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు ఇలా చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారు. దీన్నైతే నేను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసి అయితే పెట్టేస్తున్నాను. చూడండి, మీరు కావాలంటే మరి ఇంకా చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే కొద్దిగా జీడిపప్పునైతే నానబెట్టుకున్నాను. చూడండి, కడిగి ఒక 10-20 నిమిషాలు అయితే జీడిపప్పుని నానబెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ బౌల్లో వేసేసుకున్నానండి దీన్ని. ఇది బరుకుగానే పట్టాలా, మొత్తం మెత్తగా అయితే పట్టొద్దు. మెత్తగా పడితే టేస్ట్ మాత్రం ఏం బాగుండదు. బరుకుగా పడితే నోట్లో మంచిగా తలుగుతూనే ఉంటుందండి తిన్నప్పుడు. ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ పెద్ద గిన్నెలో సర్వ్ చేసుకున్నానండి, చిన్న దాంట్లో అయితే ఒలికిపోతుందని. తర్వాత ఒక 3 ప్యాకెట్లు అయితే మిల్క్ వేసుకున్నాను. ఈ మిల్క్ వేసుకొని మంచిగా అయితే ఉడకపెట్టుకోవాలా. సిమ్ము మంట మీదనే పెట్టాలా, కింద మాడిపోనియొద్దు. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్ము మంట మీద. తర్వాత ఈ కాజు పేస్ట్ పట్టుకున్నాం కదా, దీంట్లో అయితే వేసేసేయాల. వేసాక మొత్తం అయితే ఉడకనియాల. చెంచాతోటి అయితే కలబెడుతూనే ఉండాలండి, కింద మాడిపోకుండా. తర్వాత పక్కకు పెట్టేసి కొద్దిగా మనకు టేస్ట్కి సరిపోయేంత క్యారీ మిల్క్ అయితే చేసుకోవాలా, చక్కెర వేసుకొని. ఈ క్యారీ మిల్క్ సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది 10 నిమిషాలలో. కింద మాడనీయొద్దండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలా. కింద మాడిపోయిందనుకో నల్లదనం అయితే వచ్చేస్తుంది, అందుకే కలుపుతూనే ఉండాలా. 10 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుందండి క్యారీ మిల్క్ ఇది. చూడండి, ఇలా అంతా కలుపుకున్నాక ఇలా అయితే రెడీ అయిపోయింది క్యారీ మిల్క్. ఈ పాలల్లోనే ఈ క్యారీ మిల్క్ అయితే వేసుకోవాలా. చూడండి, దీంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మెల్లగా సిమ్ము మంట మీద పెట్టి కలుపుతూనే ఉండాలా. అప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కుల్ఫీది. చూడండి, ఇలా అంతా కలుపుతూనే ఉండాలా. చిక్కదనం అయితే వచ్చేస్తుందండి సిమ్ము మంట మీద కలుపుతూనే ఉంటే. బాగా ఇలా కలుపుతూనే ఉండాలా. చిక్కదనం రాగానే దింపి పెట్టేసుకోవచ్చు. తర్వాత చల్లగా అయిపోతుందండి ఇది. మంచిగా దీంట్లో ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా డ్రై ఫ్రూట్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చిక్కదనం చూడండి, ఈ మాదిరిగా చిక్కదనం అయితే వచ్చేసింది. ఇక నేనైతే దీన్ని ఉడికిపించుకున్నాక పక్కకైతే పెడతానండి. ఫ్యాన్ గాలిలో పెట్టాక మనకు దేంట్లో ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి, దాంట్లో అయినా పోసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఏమన్నా గిలాసులు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ బౌల్ అయితే లేదు మా ఇంట్లో, నేను దీంట్లోనే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. మనకు సిల్వర్ కవర్ ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు. లేనోళ్ళు, మనకు ఇంట్లో ఉంటుంది కదా, ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, లేనోళ్ళు అయితే ఇట్లా ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ పెట్టుకొని దానికి రబ్బర్ వేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా రబ్బర్ వేసేసి ఒక రోజంతా పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో. అప్పుడు అనేది మంచిగా గడ్డ కట్టిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి, సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి మొత్తం అయితే చూడండి. ఎవరైతే ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి సగం చూసి వదిలిపెడుతున్నారు. చూడండి, ఇలా రబ్బర్ వేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. కామెంట్ అయితే చెయ్యండి.